ఈరోజు మనం థాయిలాండ్ వెళ్ళబోతున్నాం ఫర్ 5 days and 4 nights అండ్ దాని గురించే ఈ వ్లాగ్ అంతా. సో స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్ ద హోల్ ఎంటైర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు టిఎన్పి బ్లాగ్స్ తెలుగు. నేను మీ ప్రసన్న అండ్ దాట్స్ మై హస్బెండ్ తేజ. అండ్ ఇక్కడ నా ఫ్యామిలీని అయితే మీకు చూపిస్తాను. సో ఈరోజు నేను ట్రిప్ మాత్రం మా ఫ్యామిలీని మొత్తం తీసుకెళ్తున్నాను. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో అందరం ఒకేసారి తిరుపతికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది జరిగింది. కానీ దాని తర్వాత ఇన్ని ఇయర్స్ వరకు ఒక్క ట్రిప్ కూడా ఇలా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఏకంగా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నాం కాబట్టి ఫ్యామిలీ మొత్తం ఉండాల్సిందే అని నేను మా హస్బెండ్ అయితే గట్టిగా అనుకున్నాము. సో అందరిని అయితే ఒప్పించేసి తీసుకొచ్చేస్తున్నాము. అండ్ ఈ ట్రిప్ మాత్రం కంప్లీట్గా ఒకళ్ళ హ్యాండ్స్లోకి అయితే వెళ్ళిపోయింది. మేము ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం పడలేదు. అండ్ ఇదంతా ఒక 100 members గ్రూప్ ట్రిప్. అది ఎవరో అయితే నేను మీకు లాస్ట్లో చెప్తాను ఎవరితో కలిసి వెళ్ళామనేది. అండ్ పర్సనల్గా నన్ను అడిగితే ట్రిప్ వేస్తే ఒక బాధ, ట్రిప్ వేయకపోతే ఒక బాధ. అండ్ నిజంగా జాబ్ మేనేజ్ చేస్తూ ట్రిప్స్ వేయడం అనేది చాలా 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 కష్టం. ఎనీవేస్ అప్పుడప్పుడు ట్రిప్స్ వేస్తూ ఉండాలి. అప్పుడే మనకి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఫ్రమ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ వీఆర్ క్యారింగ్ ఎవ్రీ డే. అండ్ కొంచెం బ్రేక్ వచ్చినట్టు కూడా ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్ళినా నాకు అక్కర్లేని సంతోషం వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ లైక్ అందరూ కొంతమంది లైఫ్ బిగిన్ చేస్తారు వేరే కంట్రీస్కి వెళ్ళి, కొంతమంది సాడ్ ఫేసెస్తో ఉంటారు, కొంతమంది ఎక్సైటెడ్గా ఉంటారు, కొంతమంది హ్యాపీగా ఉంటారు. వాళ్ళందరినీ చూసి నేను మురిసిపోతూ ఉంటాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మేమందరం ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తున్నాము లోపలికి వెళ్ళడానికి. అండ్ ఒక సెల్ఫీ తీసుకుని ఇంకా ఎంటర్ అవుదాం అనుకునేటప్పుడు ఒక అంకుల్ వచ్చారనమాట. సో ఆయన ఆల్మోస్ట్ 62 years అట్లా ఉంటారేమో, 60+ ఉంటారేమో. ఆయన వచ్చి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుని, మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా ఇప్పుడు, సో మీ పేరేంటి, ఎక్కడ ఉంటారు, అలా అంతా మాకు డీటెయిల్స్ అడుగుతున్నారనమాట. సో మేము కూడా చెప్పినట్టు చెప్తా ఉన్నాము. సో ఆయనని అడిగితే మీరెందుకండి ఇక్కడ ఉన్నారు అంటే, మేము నా కూతురు అల్లుడిని దింపడానికి వచ్చాము అని అంటా ఉన్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఐ కెన్ రియలీ ఫీల్ హిస్ పెయిన్ అండి. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆయనకి మేబీ హీ కుడ్ నాట్ టేక్ ఇట్ అండ్ ఆయన పక్కకి వచ్చేస్తూ ఉన్నారు, దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో నాకు కూడా చాలా బాధేసింది. కానీ ఇదే కాదు, బోల్డ్ స్టోరీస్ ఉంటాయి చెప్పాలంటే. ఒక్కొక్క స్టోరీస్, ఒక్కొక్క లైఫ్ స్టోరీని, ఒక్కొక్క ఎయిర్పోర్ట్ స్టోరీని ఒక్కొక్క సినిమాగా తీయచ్చు. అండ్ ఇక్కడైతే మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. చాలా టైం ఉండింది, ఇంకా 2 hours ఉంది మన ఫ్లైట్ అనేది 11:30కి. సో మనమైతే ముందే వచ్చేసి ఉన్నాం 9 o'clockకి. అండ్ సో మధ్యలో ఏం చేయొచ్చు, లాంచ్కి వెళ్ళచ్చు. సో నేను మా హస్బెండ్ సీరియస్గా మా ఫ్యామిలీని తీసుకుని లాంచ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ లాంచ్కి వెళ్ళినాక వరకు మాకు ఒక విషయం తెలియదు. ఏంటంటే ఇంటర్నేషనల్ వాళ్ళకి వేరే లాంచ్ ఉంటుంది అండ్ డొమెస్టిక్ వాళ్ళకి వేరే లాంచ్ ఉంటుందని. సో మాకైతే మొత్తం కొత్తగా అనిపించింది. ఒకసారి లైక్ చెన్నై వెళ్తున్నప్పుడు ఈ ఇయర్లో డొమెస్టిక్ లాంచ్ అయితే యూస్ చేసుకున్నాము మా డెబిట్ కార్డ్స్ మీద. కాకపోతే ఈసారి లాంచ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడైతే అది కంప్లీట్గా ఇంటర్నేషనల్ లాంచ్ అని కొత్త పాయింట్ తెలిసింది. ఇంకోటి మా దగ్గర ఉన్న కార్డ్స్ అయితే ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ తీసుకోవడానికి నాట్ అప్లికేబుల్ అంట. సో ఐ నో ఇలాంటి నెగిటివ్ థింగ్ ఏదో నేను ముందే సస్పెక్ట్ చేసా. నా కన్సైన్స్ నాకు చెప్తానే ఉంది ఈ కార్డ్స్ దగ్గర చాలా పెద్ద బిస్కెట్ అయిపోతుందని. అందుకే మా హస్బెండ్ ముందే ఆయన కొలీగ్ దగ్గర ఒక కార్డ్ అయితే అరేంజ్ చేసి ఉంచారు. ఆ కార్డ్ మీద అయితే ఇద్దరికి యాక్సెస్ వస్తుంది. సో మేమైతే ఉన్నది 7 members, కానీ యాక్సెస్ ఏమో ఇద్దరికే. సో ఈ మధ్యలో కొంచెం టైం ఉందని మా రిలేటివ్స్కి, ఇంకా మా సిస్టర్స్ని, మా బ్రదర్స్ని అడుగుతూ ఉన్నాం. వాళ్ళందరూ యూఎస్లో ఉన్నారని, వాళ్ళకి ఏమైనా యాక్సెస్, వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందంట. క్యూఆర్ కోడ్ వాళ్ళు మనకిచ్చి మనం స్కాన్ చేస్తే సో డైరెక్ట్గా మనం యూస్ చేసుకోవచ్చంట. సో ఇదంతా మాకు అన్నీ కొత్తగా తెలుస్తున్నాయి ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ నా దగ్గరున్న ఆ సో కాల్ బ్యాంక్ కార్డ్స్ కంప్లీట్లీ హోప్లెస్ అనిపించింది. ఎందుకు యూస్ చేస్తున్నాను ఎన్ని రోజులు ఇలా అనేసి అనిపించింది. బట్ దిస్ టైం ఈసారి నుండి ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేసినప్పుడు లాంచ్ యాక్సెస్ యూస్ చేసుకోవాలంటే కరెక్ట్ కార్డ్స్ అయితే ఉండాలనేది అయితే అర్థమైంది. అండ్ ఫైనలీ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిస్కషన్ మా మమ్మీ అండ్ మా అత్తమ్మ గారిని పంపించాము లాంచ్ యాక్సెస్ యూస్ చేసుకోమని. అండ్ దే హ్యాడ్ ద గుడ్ డిన్నర్ దేర్. అక్కడ కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకుని తర్వాత అయితే మా దగ్గరికి వచ్చేసారు, పైకి వచ్చేసారు. సో మేము నలుగురం అయితే ఇంకా డిన్నర్ చేయాలి కాబట్టి చేసాము. లోపల నీలోఫర్ ఉండింది, అక్కడ బేకరీ లాగా ఉంది కొంచెం. అండ్ కాంబో ఫుడ్స్ కూడా ఉంది విత్ టీ అండ్ వాళ్ళ ఫేమస్ బన్. నేనైతే జీరా రైస్ విత్ పన్నీర్ కర్రీ తినేసాను.
అండ్ ఫైనలీ బోర్డింగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో మన గ్రూప్ అంతా ఒక చోటే ఉంది కాబట్టి అందరం స్టార్ట్ అయిపోతున్నాం బోర్డ్ అవ్వడానికి. అండ్ నేను చెప్తానన్నాను కదా మేము ఎవరి ద్వారా అయితే వెళ్తున్నాము అనేది. కొన్ని నిమిషాల్లోనే నేను చెప్తున్నాను. సో ఇట్స్ లైక్ లిటిల్ సర్ప్రైజ్ అయితే ఉంచుతున్నాను. నేనైతే అస్సలు అనుకోలేదు నేను మా హస్బెండ్ వీళ్ళతో అయితే బుక్ చేస్తాము ట్రిప్ అనేసి. కాకపోతే సీరియస్లీ ఇంత ఆసమ్ ట్రిప్ అయితే వీళ్ళ వల్లనే అయింది. క్రెడిట్స్ అంతా వాళ్ళకి వెళ్తున్నాయి. ఎందుకంటే మా పేరెంట్స్ని తెస్తున్నామంటే మా మీద కూడా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళని ఎలా తీసుకెళ్ళాము అలానే తీసుకురావాలి. అండ్ గాడ్స్ గ్రేస్ నిజంగా వాటర్ పడింది, అంతా బాగుంది. ఎవరికి లైక్ ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అండ్ క్లైమేట్ ఒకలానే ఉంది, ఆల్మోస్ట్ ఇండియన్ క్లైమేటే ఉంది థాయిలాండ్లో. కానీ ఇక్కడ కదా అసలు స్టోరీ స్టార్ట్ అయింది. సో బోర్డ్ అయిపోయాక అందరం ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చుని పోయాము. అండ్ నాకు నిజంగా యాంగ్జైటీ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ నేను మీకు చూపిస్తానమాట. నాకు ఫ్లైట్ అంతే పిచ్చ భయం అనమాట. అంటే ఎంత భయం అంటే అంత భయం. అండ్ ఎందుకంటే ఎప్పుడు ఫ్లైట్ జర్నీస్ చేయను ఎక్కువ, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదు నేను. మోస్ట్లీ ఇన్సైడ్ ఇండియా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నాను. సో అది కూడా ఎప్పుడు ట్రైన్ జర్నీసే చేస్తాం కాబట్టి చాలా రేర్గా ఎక్కుతాను. ఫ్లైట్స్ ఎక్కినప్పుడల్లా యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ యాంగ్జైటీ స్టార్ట్ అయిందంటే నాకు ఏవేవో థాట్స్ వస్తాయి మైండ్లో. ఆ థాట్స్ నేను చెప్పానంటే నిజంగా పక్కన వాళ్ళకి కూడా భయం వేస్తుంది అనమాట. సో మేము ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాం కాబట్టి చూసారా ఎయిర్ ఇండియా వచ్చింది. యాక్చువల్లీ ఇది ఎయిర్ ఏషియా. సో మేము ఇది ట్రిప్ బుక్ చేసుకున్న ఫ్యూ డేస్ బ్యాకే లైక్ ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ అయితే జరిగింది. నాకు అదంతా మైండ్లో ఉండిపోయిందనమాట. అది ఎయిర్ ఇండియా, ఇది ఎయిర్ ఏషియా. సో మొత్తం మంచి సింక్లో ఉందన్నమాట. ఏమవుతుందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్ లోపల ఉన్నప్పుడు ఈ యాంగ్జైటీ లెవెల్స్ నాకు ఇన్స్టెంట్గా పెరిగిపోతాయి అన్నమాట. సో ఇదైతే ఇంకా 3 hours ఫ్లైట్ జర్నీ. నాకు నిద్ర పట్టలేదు నిజంగా. ఆ టైంలో అందరూ గురక పెట్టుకుని పడుకునే టైం అది. నాకు నిజంగా నిద్ర పట్టలేదు, అంత యాంగ్జైటీ. అండ్ దీనికి తోడు నిజంగా ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు టర్బ్యులెన్స్ వస్తుంది. దేవుడా ఇంకా నాకైతే అస్సలు నేను ఆల్మోస్ట్ ఫ్లైట్ కింద పడిపోతుందేమో అనుకున్నాను అయితే. అండ్ పైలట్స్ కూడా మనకి ఫస్టే వార్న్ చేస్తారు, ఫ్యాసినేట్ యువర్ సీట్ బెల్ట్ వేర్ ఎక్స్పీరియన్సింగ్ లాట్స్ ఆఫ్ టర్బ్యులెన్స్ అని. ఆ టైంలో ఫ్లైట్ ఎంత షేక్ అవుతుంది అంటే గతుకుల రోడ్ మీద అయితే కార్ ఎలా షేక్ అవుతుందో అట్లనే ఆన్ ద ఎయిర్ ఫ్లైట్ అట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట మనకి. అండ్ ఫైనల్లీ మంచి ల్యాండింగ్ అయితే అయిపోయింది. 3 గంటలు మా ఆయన అయితే నేను ప్రశాంతంగా ఉంచలేదు. మీలో కొంతమందికి ఇది సిల్లీగా అనిపించవచ్చు, కాకపోతే ఎవరైతే నాతో అగ్రీ అవుతారో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు థాయిలాండ్. సో ఆవిడైతే మన గ్రూప్ గైడ్ అనమాట. సో మనకంతా గైడ్ చేస్తారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళే. అండ్ ఇప్పుడు మార్నింగ్ 5:30 అయిపోయిందండి థాయిలాండ్లో. సో మనం ఫస్ట్ అయితే మనం టైగర్ టోపియాకి తీసుకెళ్లారనమాట. సో అదంతా నేను నెక్స్ట్ వీడియో నుండి మీకు అప్లోడ్ చేసి పెడతాను. ఎన్ని వీడియోస్ అవుతాయో నాకు తెలీదు, ఎడిటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎస్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను, మేమైతే హెచ్ఎన్ కాటేజెస్ నిండి బుక్ చేసుకుని ఈ ట్రిప్కి అయితే వచ్చేసాము. సో హరి మీకు తెలిసే ఉంటుంది, హీఈస్ ఆల్సో అ ట్రావెల్ వ్లాగర్, ట్రావెల్ యూట్యూబర్. సో ఆయనైతే సెకండ్ ట్రిప్ అనౌన్స్ చేసినప్పుడు మా హస్బెండ్ బుక్ చేశారు. మా ఫీడ్బ్యాక్ అయితే వెరీ వర్త్ అండి ఆయనతో వెళ్ళడం థాయిలాండ్. ఆయన ప్యాకేజ్ బాగానే ఉంది, చాలా రీజనబుల్గా కూడా ఉంది. సో ఆయన ఇంకా ఎవ్రీ మంత్ థాయిలాండ్ ప్యాకేజ్ అయితే పెడతారంట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇదంతా మనకి బస్ పెట్టారు, 100 members కాబట్టి 2 buses అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడంతా ఎయిర్పోర్ట్కి సిటీకి మొత్తం మెట్రో ఉంది. మెట్రో ఆల్మోస్ట్ మన హైదరాబాద్ మెట్రో లానే ఉంది, కొంచెం హైదరాబాద్ వైబ్స్ అనిపించింది నాకు. అండ్ ఇక్కడ మన లగేజ్ అయితే వాళ్ళు అరేంజ్ చేసేస్తున్నారు, లోపల పెట్టేస్తున్నారు. చెప్పాను కదా టైగర్ టోపియాకి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు. అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఐఎమ్ ఫైనల్ ఇన్ థాయిలాండ్. థాయిలాండ్ ఎప్పుడు నా బకెట్ లిస్ట్లో లేదు, నా టూర్ డెస్టినేషన్ కూడా లేదు. కానీ ఎందుకో థాయిలాండ్ ట్రిప్ అయితే వేసేసాను, ఫ్యామిలీ వస్తుంది కాబట్టి.
వాళ్ళే రాకపోయి ఉంటే మేము కూడా మేబీ వెళ్ళేవాళ్ళం కాదేమో. అండ్ చెప్పాలంటే మా అత్తయ్య గారికి మా మమ్మీకి కిచెన్ నుండి అయితే 5 డేస్ బ్రేక్ దొరికేసింది. లేదంటే వాళ్ళు ఎప్పుడు అలా కిచెన్లో ఉంటూ అలా వంట చేస్తూ ఉంటూ అలా పెడతా ఉంటూనే ఉంటారు. సో అంతేనండి, ఈ వీడియో అయితే ఇంతవరకే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చే వరకు నేను ఎడిటింగ్ చేసేసుకొని మీకు పెట్టేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ మన టీఎన్పీ బ్లాగ్స్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మళ్ళీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేసి, నన్ను పరిచయం చేసి, మా ఆయన్ని పరిచయం చేసి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. అది కూడా వాళ్ళకి నచ్చితేనే. ఓకేనా? సో సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ ప్రసన్న అండ్ బాయ్.